కేర్ హోమియోపతి అన్ని బ్రాంచుల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. చాక్లెట్ పెడితేనే వద్దంటారు. అంతేందుకు మన ఈయన ఆర్జీబీ ఉన్నాడు, నేను ఎప్పుడు ఓటు వేయలేదు అన్నాడు ఆయన. ఎవడ ఒపీనియన్ ఆడిచారు, అందరూ ఒకలాగా ఉంటే ఇన్ని పార్టీలు ఎందుకు ఉంటాయి? ఆర్జీ ఏదైనా మారుతుంది. ఆయన చెప్తాడు కదా లేదు, ఆయన వేర్లేండి, జనసామాన్యంలో ఉండాల్సిన మనిషి కాదు. ఆయన ఒక్కటి పక్కన పెట్టేద్దాం, పక్కన పెట్టక్కర్లా. అంటే అంటే ఆయన మాట్లాడిన లాజిక్ ఎవరు మాట్లాడలేరు. విపరీతమైన నాలెడ్జ్ సార్ ఆయనకి. ప్రతిదీ చదివింది గుర్తుంటుంది, ప్రతిదానికి లాజిక్ ఉంటుంది. మీరు ఆయనతో అసలు ఎట్టి బస్సులో వాదించిన ఎక్కడో జరగదు. అంటే అంత పెర్ఫెక్ట్ గా ఉంటుంది. నాకు రాము గారు క్లోజ్ కదా, ఎక్సలెంట్ ఉంటుంది ఆర్గ్యుమెంట్ అయితే అదిరిపోద్ది. నో చెప్పలేం మనం, ఆయన ఆర్గ్యూ చేశారంటే. మళ్ళీ ఆయనకి చట్ట పరిధిలోనే ఉంటాయి, ఏ చేసినా కానీ మళ్ళీ ఆయన పట్టుకొని మళ్ళీ ఏదో ఈయన ఇల్లీగల్ గా మాట్లాడుతున్నాడు అంటానికి కూడా ఉండదు. అంటే ఆయన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని నాకు తెలిసి ఆయనలాగా అనుభవిస్తున్న వాళ్ళే ఎవరు లేరు అనుకుంటా. కాదు సార్, ఆయన ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, సినిమా రిలీజ్ ముందే కాంట్రవర్సీ మాట్లాడతారు ఆయన. వెంటనే ఛానల్ పిలిచి ఒక గంట మాడిస్తారు, పబ్లిసిటీ అయిపోద్ది ఆయనకి రూపాయి ఖర్చు లేకుండా. స్ట్రాటజీ ఇలాగ ఆయన 15-20 ఏళ్ళ నుంచి చేసినా అదే జరుగుతుంటది. ఈయన అసలు ఇక్కడ నమ్మకూడదు అనుకుంటానే ఉంటారు. నమ్మకూడదు ఏం లేదండి, నమ్మకూడదు అని కూడా కాదు, ఇన్ని మాట అసలు పట్టించుకోకూడదు అని ఒక పక్క అంటారు. పట్టించుకోకూడదు అన్నట్టు ఏముండదు, మళ్ళీ నెక్స్ట్ కి మళ్ళీ వచ్చేస్తారు. ఆయన మాట పట్టించుకోకూడదు అన్నట్టు ఉండదు, బాణం వేసి కొట్టినట్టు ఉంటది. అంటే ప్రతిసారి ఇయ్యే చెప్తుంటాడు, ఇలాగే చెప్తుంటాడు కదా. నిజంగా చెప్తాడు ఆయన, ఆర్గ్యూ చేస్తాడు దాని మీద. అసలు స్టెప్ బ్యాక్ అవుట్ ఏమి ఉండదు అసలు. ఇప్పుడు కూడా ఆయన వ్యూహం అని ఒకటి, ఆయన వ్యూహం చాలా ఉంటుంది దాని వెనకాల, చాలా పెద్ద వ్యూహం ఉంటుంది. నేను ఆయన కంపెనీ ఎంజాయ్ చేస్తా, చాలా ఎక్స్ట్రాడినరీ. రెగ్యులర్ గా విజిట్ చేస్తుంటారు డెన్, ఆయన ఆర్జీబీ డెన్? రెగ్యులర్ గా లేదండి, ఈ మధ్యన ఎప్పుడన్నా ఆయన ఏం చేస్తున్నావు అంటే కలిసి వస్తుంది అంతే. ఆయనతోటి ప్రస్తుతం సరే. ఇప్పుడు ఆయనకి నాతో ఏం పని లేదు, నాకు ఆయనతో ఏం పని లేదు. ఏదైనా ఓ సినిమాలో వేషం వేసినా, లేకపోతే ఓ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలన్నా, ఏదైనా ఉంటే ఆయనకి బోల్డ్ పనులు ఉంటాయి కదా, మనతో కాలక్షేపం చేయాల్సిన అవసరం ఉంటుంది. పైగా అబ్బాయిలతో కాలక్షేపం చాలా సిరాకండి. అందుకే మాట్లాడుతుంది నన్ను. ఇది ఒక బోల్డ్ స్టేట్మెంట్. ఆయన ఎంజాయ్ చేస్తాడు, దీన్ని కూడా ఆయన చాలా ఎంజాయ్ చేస్తాడు. లేకపోతే ఆశురెడ్డితో ఇంటర్వ్యూ ఏంటండి, ఆయన ఒక్కడే చేయగలాలి అదే ప్రపంచంలో. అది మామూలు దాన్ని సమర్థించుకోవటం, మీరు ఎప్పుడైనా మాట్లాడలేదు. సమర్థించు, హైడింగ్ ఉంటే అలా చేయడు కదా. అదే దానికి అథెంటిక్ గానే మాట్లాడతాడు. ఉన్నది ఒకటే జీవితానికి నిదర్శనం ఆయన. ఉన్నది ఒకటే జిందగీ, నో బౌండరీస్, నో కాంపౌండ్ వాల్స్, నో ఫెన్సింగ్స్. అందు గురించి అనుకుంటా ఆయనకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్. అంటే యూత్ లైక్ చేస్తారుగా. ఇప్పుడు ప్రతి ఒడికి అలా ఉండాలని ఉంటదండి, కాకపోతే మనం ఉండలేదు, ఎవడో ఉండలేడు అలాగా. అందుకే రాము గారు స్పెషల్, ఆయనలో ఉండగలిగితే మనం కూడా స్పెషలే కదా. చాలా ఉడుకు రక్తం ఉంటుంది అనుకున్నా యూత్ ఆయన ఉండలేదు, ఎవడో ఉండలేడు. సొసైటీ గురించి ఎంతో కొంత భయం ఉంటది, అసలు ఆ భయం ఏమీ లేకుండా జీవిస్తున్నారు. రామోయిజం అన్నది కరెక్ట్ సార్, రామోయిజం ఆ ఫ్రేమ్ లో పెర్ఫెక్ట్ గా ఉంటాడు ఆయన. అది ఎప్పుడు దాటి ఆయన. ఇప్పుడు దేవుడు లేడు అంటే దేవుడు లేడు అంతే. తిరుపతి ఎందుకు వెళ్ళామంటే రీజన్ వేరే ఉంటది. అదే దానికి చెబుతారు, కరెక్ట్ చెబుతారు. అప్పుడు ఎలా అనిపించింది అలా అన్నా, ఇప్పుడు ఎలా అనిపించింది ఇలా అన్నా. ఏంటి నిజం కూడా అంతే సార్, సిచ్యువేషన్ బట్టే ఉంటది మన డెసిషన్. ఒకటే డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలని లేదు కదా. అవును, అప్పుడు అది చేయనన్నారు కదా, అంటే ఇప్పుడు చేస్తాను. తెలుగులో సినిమా డైరెక్షన్ చేయనన్నా అన్నాడు, ఇది ఆడబట్టి చేయను నేను ఎంత. అప్పుడు అలా అనిపించింది, అప్పుడు ఎలా అనిపించింది, కరెక్టే కదా. అంతే. సో మీది ఏంటి అంటే 5 ఏళ్ళు అవస్థ ఉంది, మళ్ళీ అక్కడ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో అక్కడ నేను ఎమ్మెల్యే పోటీ చేయట్లే, బలపడింది అనుకుంటున్నారా ఇంకా, లేకపోతే ఏంటి అనుకుంటున్నారు? తెలియదండి. ఇక్కడ సిచ్యువేషన్ చూసాక నాకు అక్కడ కన్ఫ్యూజన్ వచ్చిందా. నిజంగా ఇక్కడ డెవలప్మెంట్ చాలా ఎక్స్ట్రాడినరీ చేశారు. అంటే ముందటి గవర్నమెంట్ ఇక్కడ హైదరాబాద్ లో మొత్తం తెలంగాణ వైజ్ ఎక్కడా పెరగనంత భూమి వచ్చిందండి ల్యాండ్స్ కి వాటికి. ఓకే, అంత చేసుకుంటే ఎందుకు ఓడిపోయిన రీజన్ తెలియట్లే నాకు. అంత చేసినప్పుడు మొత్తం వాళ్ళు చేసిన పథకాలు కానీ ఇవన్నీ అంత చేసినప్పుడు
ఈజీగా రావాలి, అంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడ దెబ్బ కొట్టింది అన్నది అర్థం కావట్లేదు నాకు. అదే ఇప్పుడు మీరు చూస్తే సిటీలో మళ్ళీ లేదు కాంగ్రెస్, అంతా సిటీ బయటనే, అంతా హైదరాబాదు బయటనే అంటే కాంగ్రెస్ వచ్చింది సిటీ కానీ. ఒకటే డెవలప్ అయింది, ఇంకా రాష్ట్రం డెవలప్ అవ్వలేదంటారా? ఎందుకు జనాల్లో ఎందుకు అది వచ్చింది అనేది నేను మరి. అనుకోవటం సార్, ఇప్పుడు రైతు బంధు అని 10 లక్షలు పెట్టారు, అది చాలా పెద్ద అమౌంట్. అది అందరికీ ఇవ్వలేరు కదా, 10 లక్షలు ఒక ఫ్యామిలీకి ఇవ్వటం అంటే చాలా పెద్ద అమౌంట్ కదా. వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు, రానోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వచ్చిన వాళ్ళ కన్నా. ఉమ్. అంటే యాక్చువల్ గా భూస్వాములైన వాళ్ళకే కూడా ఇవ్వటం, పేదవాళ్ళకి కాకుండా. అది ఎలా సాగ్రిగేషన్ చేస్తారు, అది చాలా ఇబ్బంది అండి. మీకు 2 ఎకరాలు ఉంది 3 ఎకరాలు ఉంది అన్నది ఎలా సాగ్రిగేషన్ చేస్తారు? ఇప్పుడు ఇద్దాం అనుకున్నారు, ఇప్పుడు మీ పేరు మీ ఉంటాయి కదా, డాక్యుమెంట్స్ బట్టే కదా ఏదైనా. అది చాలా పెద్ద పని కదా, ఎంతమందిని ఎంప్లాయ్మెంట్ చేస్తే అది బయటకు వస్తుంది. అది చాలా పెద్ద ప్రాసెస్ అండి, అందుకే వాళ్ళు చేయలే. ఇప్పుడు వీళ్ళు చేయాలన్నా చాలా పెద్ద ప్రాసెస్ అది. ఓకే, అది కరెక్టే సార్. ఇప్పుడు ఆంధ్రాలో ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసినట్టు ఎవరికి ఎవరు వాళ్ళు సబ్సిడీ ఆంధ్రాలో. ఓకే, అక్కడ అమలు చేస్తున్నారు ఇది రైతు బంధుది. కానీ ఇన్ని ఎకరాలే లిమిట్, అది నీకు ఒక కారు ఉంటేమో, నీకు ఒక మోటార్ సైకిల్ ఉంటేమో, ఈ టైప్ లోనే ఉంటది అక్కడ. పేద రైతులు అన్నట్టే. ఎప్పుడైనా అదే కరెక్ట్ కదా. ఇప్పుడు నాకు 100 ఎకరాలు ఉండి నాకు ఇది ఇవ్వటంలో ఉపయోగం ఉంది, వేస్టే కదా డబ్బు. జగన్ మీద మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? ఈ డైనమిక్ లీడర్ సార్, అందులో డౌట్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఏంటన్నది చూడాలి. ఆయన ఏవైతే పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారో, ఈ రోజు కూడా ట్యాబ్స్ పిల్లలకి, స్టూడెంట్స్కి టాబ్లెట్స్ పంచిపెట్టారు. సో ఇలాంటివన్నీ కూడా చేస్తున్నందువల్ల ఈ ఓట్లుగా. సంక్షేమ పథకాలు ఎలా అంటే సార్, ఇప్పుడు లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్నవాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఆడి కష్టం మీద ఆడు రావడం చాలా కష్టం. గవర్నమెంట్ ఏదో రకంగా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయండి, ఇంగ్లీష్ మీడియం పెట్టారు, ట్యాబ్లు ఇచ్చారు. ఇప్పుడు అందులో ఒక స్కూల్లో 100 మంది ఉంటే 10 మంది చదువుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఆడికి నెలకు 1,00,000-2 లక్షలు జీతం వస్తే మొత్తం ఆడి తరతరం మొత్తం మారిపోద్ది కదా. చేయాల్సింది అదే అండి యాక్చువల్గా. ఇప్పుడు లేనోళ్ళ ఇంట్లో 5 మంది 10 మంది ఉన్నారు అనుకోండి సార్, వాళ్ళందరికీ ఫీడింగ్ అంటే అందరూ పని చేయాలి. వాళ్ళు చిన్నపిల్లగా ఉంటారు, ఒక ఆరోగ్యం సమస్య వచ్చిందంటే మొత్తం స్మాష్, కొలాప్స్. ఇప్పుడు మనకే కొలాప్స్. మిడిల్ క్లాస్ లో ఏ కిడ్నీ ఏదో పోయింది అనుకోండి సార్, నా 20-30 లక్షలకు మినిమం అవుద్ది. 20-30 లక్షలు అంటే ఎక్కడి నుంచి సంపాదిస్తారు మీరు? నెలకి 50,000 మీకు జీతం ఉన్నా పాలకి ఆ ఇంటి అద్దెకి సరిపోద్ది, పిల్లల ఫీజులు ఒక అనారోగ్యం వచ్చిందంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవుట్ సార్. దానికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే హ్యాపీ కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ఇక్కడ 5-10 లక్షలు చేశారు, అక్కడ 10-15 లక్షలు చేశారు. ఓ రకంగా విద్య, ఆరోగ్యం అన్నది ప్రతి ఓడికి చాలా ఇంపార్టెంట్ సార్. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి గవర్నమెంట్ చేయడం అన్నది చాలా ఎక్స్ట్రాడినరీ. ఇది ఇప్పుడు ఆ లోయర్ మిడిల్ క్లాస్ వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే గవర్నమెంటే హెల్ప్ చేయాలండి. ఆడికి వేరే పక్కింటోడు హెల్ప్ చేస్తాడు రాడు, ఎందుకంటే చేయలేరు, హ్యూజ్ ఉంటుంది కాబట్టి. సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి అన్నది ఎక్స్ట్రాడినరీ సార్. అది ఆ విషయంలో ఎలా అంటే, ఈ గ్రామ వాలంటీర్ ఉన్నారు కదా, వాళ్ళ వల్ల ఏంటంటే చాలా డైరెక్ట్గా వితౌట్ ఇది మధ్యలో ఈ కమిషన్లు పోయి అలా కాకుండా డైరెక్ట్గానే రీచ్ అవుతుందండి వాళ్ళకి. ఓకే, ఇప్పుడు నచ్చిన వాళ్ళు వేరేలా మాట్లాడుతూ, నచ్చిన వాళ్ళు వేరే మాట్లాడచ్చు. బెనిఫిట్ పొందినోడి గురించి ఇప్పుడు ఆ బెనిఫిట్ పొందినోడి దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు నేను వేరే పార్టీలో ఉండి తిట్టడం అవన్నీ వేరే విషయాలు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఇంత సంక్షేమం చేసినా ఆయన ఎక్కడి నుంచి చేస్తున్నారు డబ్బులు? దానికి కూడా టాలెంట్ ఉండాలి కదా. ఇప్పుడు ఆడే ఇవ్వట్లేదు, ఈడే ఇవ్వట్లేదు, అందుకని మేము ఏం చేయట్లేదు అని చేయకుండా, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కాదు కదా అయింది, వైఎస్ఆర్సీపీది, అయినా ఆయన ఆ పథకాలు చేస్తున్నారు. అండ్ వాట్ అబౌట్ డెవలప్మెంట్? అంటే సంక్షేమ పథకాలన్నీ ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నారు కదా, కానీ ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ అనేది అంటే రోడ్లు ఆగిపోయిందని అంటున్నారు. నాకు అక్కడ ఆంధ్ర సైడ్ పెద్ద ఐడియా లేదు, నేను పేపర్ లో చదవటం తప్ప. చాలా రోజులు అయింది అటు పక్కెళ్ళి. అన్ని వాళ్ళు అంటానే ఉంటారు సార్, ఎంత చేసినా. ఎంప్లాయ్మెంట్ గురించి కూడా, ఎంప్లాయ్మెంట్ కూడా మాట్లాడుతున్నారు. అంటే చదువుకుంటున్నారు, కానీ చదువుకున్న వాళ్ళకి అక్కడ ఏంటి, వాడంతా మళ్ళీ ఇంకో హైదరాబాద్ 5 ఏళ్ళు ఏమైపోద్ది సార్. 5 ఏళ్ళు చదువుకున్నాడు, 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్కి వస్తాడు. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, డిగ్రీలు పూర్తి చేసి అన్ని చోట్ల ఉంది కదా సార్, టోటల్ దేశంలోనే ఉంది కదా ప్రాబ్లం, ఓన్లీ రాష్ట్రంలో కాదు కదా. ఓకే,
ఇక్కడ కూడా ఉంది కదా ప్రాబ్లం. సో మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ సంక్షేమ పథకాలు నేను ఏవైతే చెప్పిన దాని ప్రకారం కదండి, నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం. మీరు అర్థం చేసుకున్న దాని ప్రకారం అక్కడ జరిగింది ఏంటో నాకు తెలియదు. పేపర్లు చూసి మనకైతే మీకులాగే పేపర్లు చూసి తప్ప నా ఫ్యామిలీలో గవర్నమెంట్ గురించి సఫర్ అయిన వాళ్ళు లేరు. మీ ఊరు భీమవరం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది సార్. ఉందే, అక్కడ నా ఫ్యామిలీ ఎవరు లేరు కదా, అందరు ఇక్కడే ఉన్నాం కదా. అంటే చెప్తుంటే మీ వాళ్ళందరూ మీ బంధువులు బంధువర్గం వాళ్ళతో టచ్ లో ఉన్నాం కదా. ఓకే. పేపర్ చదివి అర్థం చేసుకున్నదే చెప్పగలుగుతాను నేను. ప్రాక్టికల్ గా మా వాడికి ఎవరికి ఆ పథకాలు రావు సార్. ఒకటి, రెండు, మా వాళ్ళు ఎవరికి ఉద్యోగం లేక ఆయన ఇవ్వక అలా సఫర్ అయిన వాళ్ళు ఎవరు నాకు తెలిసిన వాళ్ళు లేరు. పేపర్ చదివి మనం అర్థం చేసుకున్నది ఇది. ఓకే. లోవర్ మిడిల్ క్లాస్ కి ఆ పథకాలు 100% అవసరం. అంటే మళ్ళీ మీరు ఆయన వస్తారు వైఎస్ఆర్సీపీ అనే అంటే నమ్మకం ఏమైనా ఉందా మీకు? అది నమ్ముతున్నారు అంటే సార్, ఈ పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు యాజ్ ఈజీగా ఓటేస్తే ఈజీగా వస్తారు. వాళ్ళకి మైండ్ లో ఏముందన్నదే చూసుకోవాలి. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.